ఇతనేంటి సముద్రపు ఒడ్డున ఇసుకను కలెక్ట్ చేసుకుంటున్నాడు అనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. కారణం లేకపోలేదు. అలలు అనే ఉలితో ప్రతినిత్యం ఈ భూమిని మలుస్తున్న శిల్పి ఈ సముద్రం. ఈ క్రమంలో ఫిజికల్గా కెమికల్గా బలమైన మినరల్స్ మాత్రమే సముద్రపు ఇసుకగా మారతాయి. మిగతావన్నీ సముద్రపు నీటిలో కరిగిపోతాయి. అందుకే ఈ బలమైన మినరల్ శాండ్తో బలమైన వస్తువుల్ని కూడా తయారు చేస్తారు. ఇక్కడ నల్లగా బ్రౌన్ కలర్లో కనిపిస్తున్న ఈ సముద్రపు ఇసుకని బీచ్ ప్లేజర్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హెవీ మినరల్ శాండ్ లేయర్స్. రాళ్లను విచ్ఛిన్నం చేసి అందులోని హెవీ మినరల్స్ని తన అలలతో సపరేట్ చేసి సముద్రపు ఒడ్డున సముద్రం ఇలా లేయర్స్గా డిపాజిట్ చేసింది. మానవ ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తోంది. దీనికి ఎన్నో వ్యూహాలు కావాలి. అంతేకాకుండా వ్యూహాత్మకమైన ఖనిజాలు కూడా కావాలి. ఆ ఖనిజాలన్నీ ఈ సముద్రపు బీచ్ శాండ్ లేయర్స్లో ఉన్నాయి. ఈ శాండ్ లేయర్స్లో మోనోజైట్, ఇలమనైట్, రూటైల్, జిర్కాన్, మ్యాగ్నటైట్ అనే హెవీ మినరల్స్తో పాటు రేర్ అర్త్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. వీటిలో మోనోజైట్ శాండ్తో ఆటం బాంబులో ఉపయోగించే అతి ముఖ్యమైన రేడియో యాక్టివ్ థోరియం మెటల్ని తయారు చేస్తారు. ఇలమనైట్ శాండ్తో మిలిటరీ వెహికల్స్, జెట్ ఇంజన్స్, మిజైల్స్, సబ్మెరైన్ పార్ట్స్, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేయడానికి యూజ్ చేసే టైటానియం మెటల్ని తయారు చేస్తారు. ఈ మినరల్స్ అతి ముఖ్యమైన వార్ మినరల్స్ అవటం వల్ల వీటిని స్ట్రాటజిక్ మినరల్స్ అని, ఇవి అన్ని చోట్ల విరివిగా దొరకవు కాబట్టి క్రిటికల్ మినరల్స్ అని అంటారు. ఈ మినరల్స్ మన భారతదేశంలోని తమిళనాడు కోరమండల్ కోస్ట్లో, కేరళ మలబార్ కోస్ట్లోని సముద్రపు ఇసుకలో లభిస్తాయి. మీ జియో ఎక్స్ప్లోరర్ నవీన్ కుట్టూరు.